ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బుక్స్ చాలా ఉన్నాయి. మీకు విషయం తెలుసా? మన తెలుగులో కూడా ఇప్పుడు సంపద గురించి, ఆస్తులు సంపాదించుకోవడం గురించి, మనీ మేనేజ్మెంట్ గురించి, అలాగే డబ్బులు సేవ్ చేయటం గురించి, రియల్ ఎస్టేట్ గురించి, చెప్పాలంటే షేర్ మార్కెట్ గురించి రకరకాల పుస్తకాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. మనకి ఎన్ని ఆస్తులు ఉన్నా, ఎంత ఆలోచన ఉన్నా, ఎంత సేవ్ చేయాలనుకున్నా ఒక్కోసారి అనుకున్నట్టు కాకుండా ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఎదురుపడుతుంది. అంటే ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూనే ఉంటాయి. అది బెగ్గర్ నుంచి బిజినెస్ మ్యాన్ వరకు, కామన్ మ్యాన్ నుంచి కలెక్టర్ వరకు ఈ ఆర్థిక ఇబ్బందులు పడటం అనేది చాలా సాధారణమైన విషయం. మరి అయితే ఈరోజు 1997లో ఒక పుస్తకం వచ్చి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని భాషల్లోకి వెళ్ళింది. కొన్ని లక్షల కాపీలు అమ్ముడిపోయింది. ఏంటి ఆ పుస్తకమో తెలుసా? రిచ్ డాడ్ పూర్ డాడ్. ఈ పుస్తకం గురించి మీరు విని ఉన్నట్లయితే, చదివి ఉన్నట్లయితే చాలా వరకు మీకు అవగాహన ఉన్నట్లే. లేకపోతే ఆ పుస్తకం అంత పెద్ద పాపులర్ ఏముంది, ఎందుకు అయింది, రాసింది ఎవరో ఈ వీడియోలో పూర్తిగా చేయబోతున్నాను. పూర్తిగా చూడండి. మీరు బుక్ కొని చదవడానికి దాదాపుగా ఒక నెల రోజులు పడుతుందేమో. ఈ 10 నిమిషాల వీడియోలో మీరు దానిలో ఉన్న పూర్తి సమాచారం, అంటే ముఖ్యమైన సమాచారాన్ని తీసుకోబోతున్నారు. ఈ పుస్తకం రాసిన ఆయన పేరు రాబర్ట్ కియోసకి. ఆయన ఒక మంచి ఆథరు, అలాగే బిజినెస్ మ్యాన్ కూడా. అమెరికా నుంచి ఆయన పుట్టి పెరిగింది అమెరికాలో. అయితే ఆయన ఆ బుక్లో చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఒక పిల్లవాడికి ఒక సొంత తండ్రి ప్లస్ ఒక పెంపుడు తండ్రి, అంటే చిన్నాన్న లాంటి ఆయన ఉంటారు. ఈ సొంత తండ్రిని ఆయన పూర్ డాడ్ గాను, ఆ పెంపుడు తండ్రిని లేదా చిన్నాన్నని ఆయన రిచ్ డాడ్గా వర్ణిస్తూ రిచ్ డాడ్ పూర్ డాడ్ అంటూ రాసుకుంటూ వచ్చారు. ఆ బుక్లో చాలా కొత్త విషయాలు, అలాగే మనం అందరం గట్టిగా నమ్మే హార్డ్ వర్క్ను కూడా వ్యతిరేకిస్తూ కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. మొట్టమొదట ఆయన చెప్పేది ఏంటంటే, పూర్ డాడ్ ఎప్పుడు ఎడ్యుకేషన్ మీద, అంటే క్వాలిఫికేషన్స్ వచ్చే ఎడ్యుకేషన్ మీద డిగ్రీలు చేయాలి, పీజీలు చేయాలని చెప్తూ ఉంటే, పాయింట్ 1 ఈయన పూర్ డాడ్ ఎప్పుడు కూడా చదువు మీద, అంటే క్వాలిఫికేషన్ పెట్టమని చెప్తారు. కానీ రిచ్ డాడ్ ఏమంటారంటే, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్, అంటే డబ్బుల గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వండి, డబ్బులు ఎలా వస్తుంది, ఎలా ఖర్చు పెట్టాలి అది చిన్నప్పటి నుంచే నేర్పించమని చెప్తారు. రెండో పాయింట్, పూర్ డాడ్ ఏం చెప్తారంటే, మనం ఎక్కువ సంపాదిస్తున్న కొద్ది ట్యాక్స్లు పెరుగుతాయి, ఆ ట్యాక్స్లు కట్టుకోవడం మనకు కరెక్ట్ కాదు. సో ట్యాక్స్లు ఎంత తక్కువ, మనం తక్కువ సంపాదనతో ప్రశాంతంగా, అంటే కడుపులో చల్ల కదలకుండా ఉండొచ్చు. డబ్బులు పెరిగినా కొద్దిగా ట్యాక్స్లతో పాటు రకరకాల సమస్యలు వస్తాయని పూర్ డాడ్ చెప్తే, రిచ్ డాడ్ ఏం చెప్తారంటే, మోర్ ట్యాక్స్ పే చేయి, నీకు వచ్చిందనుకని వాస్తవాన్ని ఇన్కమ్ 10 కోట్లు అనుకో, 10 కోట్ల కన్నా ఇంక ఎక్కువ పే చేయి. ఆ ట్యాక్స్ కట్టడం ద్వారా నీ ఫైనాన్షియల్ క్రెడిబిలిటీ, అంటే నీ యొక్క స్థాయి పెరుగుతుంది. దానివల్ల లోన్లు ఎక్కువ వస్తే ఇంకా ఎక్కువ మనీ నీకు ఫ్లో అవుతుందని చెప్తారు, క్యాష్ ఫ్లో అవుతుందని చెప్తారు. ఇంకా మూడవదిగా, ఈ పూర్ డాడ్ ఎప్పుడు కూడా లయబిలిటీస్ మీద ఫోకస్ చేస్తే, అంటే అప్పుల మీద, అమ్మో నేను బిల్లులు కట్టాలి, నాకు అప్పులు ఉంది, దీని గురించి మాట్లాడుతుంటే, రిచ్ డాడ్ మాత్రం కేవలం ఆ ఎసెట్స్ గురించి, ఆస్తుల గురించి, నేను ఏం సంపాదించాలని చూస్తారు. అలాగే పూర్ డాడ్ అక్కడ డిన్నర్లో కూర్చున్నప్పుడు, ఏదైనా తినడానికి కూర్చున్నప్పుడు డిన్నర్లో ఈ డెలిషియస్ ఫుడ్ ఇక్కడ బాగుంది, అక్కడ ఇంకో ఫుడ్ బాగుంటుంది. ఇంకోటి అంటే తన యొక్క ఆ టెంపరీ ఫుడ్ సాటిస్ఫాక్షన్ గురించి మాట్లాడితే, రిచ్ డాడ్ ఏం చెప్తారంటే, తినడానికి కూర్చున్నప్పుడు ఆస్తులు ఎలా సంపాదించుకోవాలి, అలాగే ఫైనాన్షియల్ సోర్సెస్ ఏమున్నాయో వీటి గురించి చెప్తాడు. అలాగే పూర్ డాడ్, ఇది బాగా అందరికీ కాంట్రవర్సీ అయింది. డబ్బుల కోసం కష్టపడ్డాం, హార్డ్ వర్క్ చేయమని చెప్తే, డబ్బులు వచ్చే మార్గాన్ని ఇన్వెస్ట్ చేయండి, హార్డ్ వర్క్ వల్ల నువ్వు బతకగలుగుతావు తప్పితే కోట్లు సంపాదించలేవని ఆ రిచ్ డాడ్ చెప్తారు. అలా పిల్లవాడికి 2 రకాల బోధనలు జరుగుతూ ఉంటే, ఇది మన లైఫ్లో మనం చూసుకున్నట్టు ఉంటుంది. మన పేరెంట్స్ మనకేం చెప్తున్నారు, మన పెరిగిన వాతావరణం, మన కమ్యూనిటీ, ఆ పూర్ డాడ్ వైపు ఉన్నామా, రిచ్ డాడ్ వైపు ఉన్నామా అని చెబుతూ, ఆ పుస్తకం ఒక ఉద్దేశం ఒకటేంటి, ఆ బుక్ ఏం చెప్పదలుచుకుంది అంటే, మనిషి ఆలోచనలు చాలా గొప్పవి, ఈ ప్రపంచంలో అన్నిటికైనా గొప్పదైన లేదా వెలకట్టలేని విలువైన సంపద ఏదైనా ఉందంటే అది మీ బ్రెయినే. ఆ బ్రెయిన్లో నుంచి వచ్చిన ఆలోచనతోటే ఇప్పటి వరకు ఏ బిజినెస్ అయినా పుట్టుకొచ్చింది. మనుషుల అవసరాలను
తీరుస్తూ మన బిజినెస్ చేయటం అంటే విలువలతో కూడిన బిజినెస్ చేయడం. సంపద కోసం పరిగెడితే సంపద పుట్టదు. సంపాదననిచ్చే పనులు ఏదైతే ఉన్నాయో వాటిని వెతుక్కుంటూ మనం పరిగెడితే కొంత డబ్బులు వస్తుంది. దాన్ని జాగ్రత్తగా సేవ్ చేస్తూ దాన్ని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తూ ఆ డబ్బు ద్వారా డబ్బులు సంపాదించగలగటం వచ్చినప్పుడు మాత్రమే ఆస్తులు కూడా పెడతారు. అలా కాకుండా పూర్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు చేసే తప్పు ఏంటి అంటే, వాళ్ళు ఫస్ట్ డబ్బులు లాగానే బిల్లులు కట్టేసి ఆ మిగిలిన దాంతో కొంత సేవ్ చేసి సేవింగ్ అమౌంట్ ఒక చోట భద్రంగా పెట్టుకొని నేను భద్రంగా ఉంటాను అని అనుకుంటారు. అలా ఉండకూడదని చెప్తూ, ఇంకా పూర్ డాడ్ గురించి చెప్తూ, ఫినాన్షియల్ రిస్క్ అసలు తీసుకోరు, ఫినాన్షియల్ సెక్యూరిటీ కోసం పరిగెడతారు. కానీ రిచ్ డాడ్ అలా కాదు, ఫినాన్షియల్ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఒకవేళ డబ్బులు పోతే ఇంకోటి మార్గం వస్తుంది, అంతేగాని ఫినాన్షియల్గా రిస్క్ తీసుకోకుండా ఆస్తులు కూడబెట్టడం సాధ్యం కాదు. అంటే ఈ తండ్రి ఏమో బాబు స్టేబుల్గా చెప్పగా కడుపులో చల్ల కదలకుండా ఆయన చెప్తుంటే కడుపులో చల్ల కాదు 10 మంది కడుపు నింపే విధంగా నువ్వు ఓన్ బిజినెస్ పెట్టమని ఆయన చెప్తుంటారు. ఇక్కడ పూర్ డాడ్ ఫస్ట్ ప్రయారిటీ ఎంప్లాయీగా ఉండడానికి ప్రయత్నిస్తే, నువ్వు ఏదో ఒక చోట జాబ్ చేయి, నీకున్న స్కిల్కి జాబ్ వస్తుంది, ఆ జాబ్ ద్వారా కొంత జీతం వస్తుంది, ఆ జీతంలో నీ ఖర్చులు పోగా మిగిలిందని కొంత దాచిపెట్టుకో, సెక్యూరిటీ ఉందని ఏం చెప్తే, అలా కాదు, నువ్వు రిస్క్ తీసుకొని సరే బిజినెస్ పెట్టు. బిజినెస్లో ఇప్పుడు ఒక ఎంప్లాయీ ప్రతి నెల 10,000 దాస్తున్నాడంటే సంవత్సరానికి వచ్చి ఖచ్చితంగా 1,20,000 దాయగలుగుతాడు, అంతకుమించి దాయలేడు. కానీ బిజినెస్ అలా ఉండదు. ఫస్ట్ 3 నెలలు జీరో ఉన్న 4వ నెల నుంచి 5,000 వచ్చినా అలా పెంచుకుంటూ వెళ్తే నెల ₹1,00,000 దాచే అంటే ఎంప్లాయీ సేవింగ్స్ ప్లస్ 10 అయితే ఈ ఎంప్లాయర్గా ఉన్న అతను, బిజినెస్ రన్ చేస్తున్న అతను సేవింగ్స్ మల్టిప్లై అవుతూ ఉంటాయి. కాబట్టి ఆస్తులు త్వరగా పెంచుకోవచ్చు అని చెప్తారు. ఈ పుస్తకం మీద చాలామంది ఫైనాన్షియల్ అనలిస్టులు, అకౌంటెంట్స్ అప్పట్లో గోల చేసిన ప్రపంచవ్యాప్తంగా ఇది అన్ని భాషల్లో తెలుగులో కూడా వచ్చింది. ఆ తర్వాత ఆయన క్యాష్ ఫ్లో అనే బుక్ కూడా రాయడం జరిగింది. అంటే మనకి ఎన్ని రకాలుగా డబ్బులు వస్తుంది, ఎన్ని రకాలుగా పోతుంది అనేది, అది కూడా చాలా సెన్సేషనల్ అయింది. ఇంకో విషయం, రిచ్ డాడ్ పూర్ డాడ్ ద్వారా రాబర్ట్ కియోసకి ప్రపంచవ్యాప్తంగా తెలవబడ్డాడు. తర్వాత ఆయన ఫినాన్షియల్ డిసిప్లిన్ గురించి సెమినార్ కండక్ట్ చేస్తూ కూడా చాలా పాపులర్ అయ్యారు, చాలా సంపాదించారు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రిచ్ డాడ్ పూర్ డాడ్ బేసిక్ లక్షణం ఏంటంటే స్మార్ట్ వర్క్ అంతం కన్నా డబ్బులు వచ్చే మార్గాలు పెంచుకోమని, ఈ పాసివ్ ఇన్కమ్ అనేది కూడా ఆయన చెప్పిన కాన్సెప్ట్. ఎందుకంటే ఆయన ఇప్పుడు 1997లో బుక్ రాస్తే ఇప్పటికీ ఆయనకి డబ్బులు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే ఆ బుక్ మీద రాయల్టీ, బుక్ ప్రింట్ చేసినప్పుడు, బుక్ కొన్న ప్రతిసారి అమెజాన్లో కొన్నప్పుడు, కిండ్లే ఎడిషన్ కొన్నప్పుడు లేదా పేపర్ కొన్నప్పుడు డబ్బులు వస్తూనే ఉన్నాయి. అలా తను ఒక పనిని చేసి చూపిస్తూ ఒక మనిషి ఇన్ని రకాలుగా ఆదాయం తీసుకోవచ్చు, ఆ ఆదాయ వనరులు పెంచుకోవచ్చు అని ఒక ఫినాన్షియల్ లిటరసీలో వచ్చిన పెద్ద అద్భుతమైన పుస్తకం అని చెప్పాలి. ఆ పుస్తకం మీరు కొని చదివి ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనీసం మీరు అవుట్లైన్ సమ్మరీ అన్న చదవండి. ఖచ్చితంగా మీ మైండ్ సెట్ మారుతుంది. ఈ పక్కా ప్రాపర్టీ ద్వారా మేము చెప్పుకున్నది ఏంటంటే, చెప్పదలుచుకున్నది, మన దగ్గర ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉన్నాయి, అలాగే హౌ టు బికమ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ అనే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఉంది మన దగ్గర. ప్లస్ రియల్ ఎస్టేట్లో మీకున్న బడ్జెట్ని బట్టి 5 లక్షల నుంచి 50 లక్షల వరకు 50 కోట్ల పైన మీకున్న డబ్బులు ఏదైతే దానికి తగ్గ ల్యాండ్ ప్రాపర్ డాక్యుమెంట్ తోటి కొనడానికి లేదా అమ్మడానికి మేము సహాయం చేయడం రెడీగా ఉన్నాం. ఇంకెందుకు, ఈ ఫినాన్షియల్ ఫ్రీడమ్ సంబంధించిన అన్ని వీడియోస్. ఇంకొక పాయింట్ అని చెప్పింది ఏంటంటే, ఫినాన్షియల్ సెక్యూరిటీ వేరు, ఫినాన్షియల్ ఫ్రీడమ్ వేరు. అన్నిటికన్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని మైండ్లో పెట్టుకోవద్దు. ఆర్థిక ఇబ్బందులు లేని జీవితం నాకు ఉండబోతుందని ముందుకు పాజిటివ్తో వెళ్ళమని చెప్పారు. సో మీ అందరికీ ఈ పక్కా ప్రాపర్టీ ద్వారా ఫినాన్షియల్ సపోర్ట్ చేయడానికి, ఫినాన్షియల్ గైడెన్స్ ఇవ్వడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాము. మీకు మా సర్వీసెస్ ఎప్పుడు కావాలన్నా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు.